ఓం శ్రీ కార్తీక దామోదర స్వామియే నమః. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార మహిమ. ఓ రాజా, కార్తీక మహత్యమును వినుము. విన్నంతనే మనోవాకాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించువాడు కైలాసవాసిగా అగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానము గాని జపము గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒక పూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ 6ను ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయా నక్తమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4:30 గంటలకు భుజించుట ఛాయానక్తం అగును. మానవులు పైన చెప్పిన 6టిలో దేనినయనును ఆచరించని ఎడల 8 యుగములు నరకమందు, కుంభీపాక నరకములోను, రౌరవ నరకములోను బాధలు పొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములను చూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్ని అందుంచబడిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈ విషయమందొక కథ కలదు, చెప్పెదను వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును. కాశ్మీర దేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురి అను ఒక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో కూడియుంది. తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిని అయి ఉండెడిది. ఓ రాజా, దీని దుర్గణములను చూచి తల్లిదండ్రులను అత్తమామలను దీనిని విడిచిరి. దీని భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచును. గృహస్థ ధర్మములనుండు కోరిక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచూ ఉండెను. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, ఔషితము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదాంగ పారంగుడనబడును. ఈ మిత్రశర్మ భార్యకు కర్కస అని నామము కలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగవాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతానొకనాడు దీని రంకుమొగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది కాన నీ భర్తను చంపమని చెప్పగా అది సమ్మతించి రాత్రి తన భర్త తనతో సంభోగించు పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. ఆ తరువాత కర్కస స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులను, పరస్త్రీ సంగమాభిలాషులను, కామశాస్త్ర ప్రవీణులను, వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచూ ఉండెను.
ఇంతేకాదు భర్తయందను రాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగమును చేయించుచు ఏకపత్ని వ్రత పరాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయి ఉండెను. అది నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని నవ్వు చేతగాని కపటము చేతగాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినలేదు. ఇట్లుండగానే దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ అంటే రాచకురుపు వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యను. తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాసులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనొంది ఆ వ్రణవ్యాధితోడనే మృతి నొందెను. తరువాత భయంకరులైన యమ దూతలు వచ్చి ఆ కర్కసను పాశముల చేత కట్టి యముని కడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపము చేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్లతో గూడినదయు ఇనుముతో చేయబడిన స్తంభము కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంతా యమాజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనిరి. తరువాత దాని పాదములు రెండు పట్టుకొని గిరగిరా తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండు చెవులలోనూ పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆ కర్కస ఇట్లు తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి యందు జన్మించెను. భూమియందు 15 మారులు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేకన పూజాదులను చేసి నక్షత్రమండలమును చూచి గృహములకు పోయి దేవనివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడిగికొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకనందున కృషించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు చేసిన బలిని భక్షించెను. ఆ బలిభోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడినవాడే, ఓ కుక్క, మా ఇంటలో ఏమి చేసితివి, రక్షింపుమనుచున్నావు అని అడిగెను. కుక్క ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము, నేను పూర్వజన్మందు బ్రాహ్మణ స్త్రీని, పాపములను చేయుదానను, వర్ణసంకరమును చేసిన దానను, అన్య పురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధల నొంది తిరిగి భూమికి వచ్చి 15 మారులు కుక్కగా జన్మించి తిని చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము, విని తరించెదను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూచి తెలుసుకొని ఇట్లా నేను, ఓ సునకమా, మా ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు జాతి స్మృతి కలిగినది. ఆ మాటను విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పమని విప్రుణ్ణి అడిగాను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోష్పకారం బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యమును ఒక సోమవార పుణ్యమును కుక్కకు దారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహము విడిచి ప్రకాశించుచున్న శరీరము కలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై
తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసమునందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుందును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము. శివానందలహరి 2వ శ్లోకం. గళంతి శంభో త్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి. ఓ శంభో, నీ చరిత్ర అనేది నది నుండి ప్రవహిస్తూ పాపాలనే ధూళిని అణచివేస్తూ బుద్ధి అనే పిల్ల కాలువల త్రోవలో ప్రసరిస్తూ జనన మరణ రూప సంసార చక్రభ్రమణం వల్ల కలిగిన పరితాపానికి ఉపశాంతినిస్తూ నా మనస్సనే మడుగడలో నిలిచియున్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక.